దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానము నందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన, దివ్యమైన, అమూల్యమైన నామంలో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని, ఆత్మలో ఎదుగుతున్నారని, ఆత్మ వరములు వినియోగించుకుంటున్నారని, ఆత్మ ఫలములు ఫలిస్తున్నారని, ఆత్మ నడిపింపుకు లోనవుతున్నారని భావిస్తూ, ఆత్మలో ఆనందిస్తున్నారని భావిస్తూ ప్రభువును స్తుతిస్తున్నాను. ఇటు ఆత్మానుభవాలు మనకు కావాలి. స్తోత్రం. ఆత్మానుభవము ఏదో డినామినేషన్కి మాత్రమే పరిమితమైన విషయం కాదు. మనందరం ఆత్మానుభవానికి లోను కావాలి. అంత్య దినములో అనేకుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం మనం మాట్లాడుకున్న విషయమే. అంత్య దినములయందు నేను అనగా దేవుడు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. కుమ్మరించదును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదును. ఎవరి మీద అయితే కుమ్మరించబడుతుందో వారి కుమారులు కుమార్తెల మీద ప్రవచిస్తారు. వారి యవనస్తులు దర్శనములు కంటారు, లేదా దర్శనములు చూస్తారు. వారి వృద్ధులు కలలు కంటారు. స్తోత్రం. 2 జనరేషన్స్ మధ్యలో దేవుడు కార్యం చేస్తాడు. ఒక యంగర్ అండ్ ఓల్డ్ జనరేషన్ మధ్యలో. 18వ వచనంలో, ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను ఆత్మను కుమ్మరించదును, కనుక వారు ప్రవచించెదరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నీ ఆత్మను దయచేయమని అడగాలి. పెంతెకోస్తు రోజు ఆయన దిగి వచ్చేసాడు కదా, కాబట్టి ఆయన అడిగేది ఏంటి అని అంటారేమో. తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. మద్యము చేత మత్తులై ఉండకూడదు, కానీ ఆత్మ పూర్ణులై ఉండండి. బీయింగ్ కంటిన్యూస్లీ ఫిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని రాయబడింది లేఖనంలో. సరే, దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినడం కోసం మన హృదయాలను మనం సిద్ధపరుచుకుందాం. ప్రతిదినము ఇలా దేవుని వాక్యము మీ ముందు రావడానికి దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది. నేను ఒకసారి స్టూడియోకి వచ్చి ఒక 8 సందేశాలు, 10 సందేశాలు, 12 సందేశాలు ఇస్తుంటాను. దాని కొరకు ఇంచుమించు ప్రార్థన, వాక్య ధ్యానము, ఆ నోట్స్ రాసుకోవడం, ఇవన్నీ ఇంచుమించు గంటల తరబడి సమయం పడుతుంది. ఎంతో ఓపికతో ఒక మాట తీసుకొని రావడం. ఒక అధ్యాయం నుంచే ఇంచుమించు ఈ అధ్యాయంలో ఎప్పటికూ 15-16 సందేశాలు అయిపోయినాయి 3వ అధ్యాయంలో. ఈ 3వ నెలంతా మనం ఈ 3వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ప్రభు చిత్తమైతే 4వ అధ్యాయం. మనకి ఇంకా కవర్ చేయాల్సినటువంటి అధ్యాయాలు ఉన్నాయి, 25 అధ్యాయాలు ఉన్నాయి. ఈ సంవత్సరానికి అపోస్తలుల కార్యం ముగించేసి వచ్చే సంవత్సరం నుంచి వేరొక 2024 నుంచి వేరొక లేఖన వాక్య భాగాల్లోకి, వాటి వివరణలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం. 3 సంవత్సరాలు, 2020 సంవత్సరం, 2021, 2022, 3 సంవత్సరాలు టీవీలో వాక్యం చెప్పడానికి, శాంతి టీవీలో వాక్యాన్ని బోధించడానికి ప్రభు నాకు సాయం చేశాడు. స్తోత్రం. ఎంతో ధనం ఖర్చు అవుతుంది, అయినప్పటికీ కూడా ప్రభు ధనాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మీరు మీ ప్రార్థనా విషయాలు తెలియజేయండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి దినము అనగా నిన్నటి ఎపిసోడ్లో ఒక ప్రమాదం, ఒక డేంజర్ గురించి, ట్రాన్స్ఫార్మర్ మీద డేంజర్ అని రాసి ఉంటుంది. ఒక పుర్రె, 2 ఎముకలు ఉంచబడి ఉంటాయి. ఒకవేళ నేను అప్పుడప్పుడు చెప్పేట్టుగా, ఒకవేళ దాని బదులుగా ఈ మాట అంత బాలేదండి అని పెయింట్ తీసుకొని దాన్ని చెరిపేసి
ఆశీర్వాదం అని రాశామనుకుందాం, ప్రయోజనకరము లేదా ఆశీర్వాదకరం అని రాశాం. పురి బొమ్మ లేకుండా ఒక మంచి అందమైన ఒక మనిషి బొమ్మ గీసి పెట్టాం. దాన్ని చూసిన వాళ్ళు ఇదేంటిది, ఒకళ్ళ తాకాలను లోపలికి చేపెట్టాలని ప్రయత్నం చేస్తారు. తద్వారా ఏమవుతుంది, అక్కడ డేంజర్ అని రాయడమే ప్రయోజనకరం, అపాయము అని రాయడమే ప్రయోజనకరం, అంతవరకే కానీ ఆశీర్వాదం అని రాయడం ప్రయోజనకరం కాదు కదా. అలాగే ఏది డేంజరో ఏది డేంజర్ కాదు. సముద్రం మీద వాతావరణం అల్పపీడనం ఏర్పడినప్పుడు అక్కడక్కడ జెండాలు ఎగరేశారు, మత్స్యకారులకి హెచ్చరిక చేశారు ఎవరు వేటకు వెళ్ళొద్దని అనేటువంటి విషయాల్ని మనం వార్తల్లో వింటుంటాం. ప్రమాద సూచికల్ని ఎగరవేస్తారు, జాగ్రత్త, డేంజర్. ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు, డేంజర్, వీఆర్ ఇన్ డేంజర్, జాగ్రత్త. ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో, కుమారుని ముద్దు పెట్టుకోండి, కిస్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుని ముద్దు పెట్టుకోండి. ముద్దు పెట్టుకోకపోతే అది ప్రమాదకరం, ఆయన కోప్పడతాడు. ఏ మనుషుల ముద్దు కోసం ఆయన తప్పించిపోతున్నాడా? దాని అర్థం అది కాదు. మనుషుల దగ్గర నుంచి వచ్చే మినిమం ఘనతను, మినిమం రెస్పెక్ట్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి తప్ప అక్షరార్థంగా ముద్దుని కోరుకుంటున్నాడని కాదు. పరమాత్మ భూలోకంలో ఉన్నటి మనుష్యాత్మల చుంబనం కోసమో, వాళ్ళ సహవాసం కోసమో, వాళ్ళ కరచాలనం కోసమో తప్పించిపోతున్నాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రమాదం ఏంటి అంటే ఒక సహవాసాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. సమాజ బహిష్కరణ చేసినట్లుగా, సమాజ మందిరంలోంచి ఒకతన్ని వెలివేసినట్లుగా, అలాగా సహవాసం నుంచి మనం వెలివేయబడితే మన పరిస్థితి ఏంటి? ఒక కమ్యూనిటీకి దూరం అయిపోయామనుకోండి, ఏకాంతత, ఎవరు లేరు, ఒక ఒంటరితనం, ఒక లోన్లీనెస్ ఫీల్ అయిపోయి మనం మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంది. మానవుడు సాంఘిక లేకపోతే ఒక సామాజికమైనటువంటి ఒక జంతువు, లేదా ఈజ్ ఎ సోషల్ యానిమల్, ఈజ్ ఎ సోషల్ బీయింగ్. అతను మనిషికి మరో మనిషి కావాలి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. మనకు మనుషులు కావాలి, ఒక పరిశుద్ధునికి మరొక పరిశుద్ధుడు కావాలి, ఒక పాస్టర్కి మరొక పాస్టర్ కావాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే వీ నీడ్ ఫెలోషిప్. ఆదిలో దేవునికి, నిత్యత్వంలో దేవదూతల మధ్యలో ఉన్నట్టు దేవునికి నరుని సృజించి నరునితో సహవాసం కోరుకున్నాడు ఆయన. హీ నీడ్స్ ఎ ఫెలోషిప్. తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని లేఖనాల్లో రాయబడింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సహవాసాన్ని పోగొట్టుకుంటాడని, మూడవదిగా సంఖ్యలో ఎంచబడడని, ఆ జనసంఖ్యలో ఎంచబడడని, ఒకడుగా గుర్తించబడడని, హీ విల్ లూజ్ హిస్ ఐడెంటిటీ ఫ్రమ్ ద కమ్యూనిటీ అని, మూడవదిగా హీ వుడ్ బి పనిష్డ్, అతడు శిక్షను పొందుకుంటాడని. మామూలుగా ఉండదు శిక్ష, ఎందుకంటే దేవుని చేతిలో పడుట భయంకరము అని దేవుని వాక్యంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త, డేంజర్, ఇట్స్ ఎ డేంజర్. కాబట్టి శిక్షను తప్పించుకుందాం. రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? మీకెవరో బుద్ధి చెప్పి ఇలా నీళ్ళలో మునుగుతూ లేస్తున్నారు అనగా నా ద్వారా బాప్తిజం పొందుకుంటున్నారేమో, కానీ రాబో ఉగ్రతను మీలో చాలామంది తప్పించుకోలేరు. ఆ దేవుని యొక్క ఉగ్రత దినము, ఆ మహాదినము నుంచి తప్పించుకోలేరు అన్నట్టుగా యోహాను గారు ప్రశ్నించాడు, ప్రసంగించాడు యోర్దాను తీరాన. దేవుని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఫైనల్గా మనం ఆలోచించిన విషయం, ప్రమాదం ఏంటి అంటే మాట ఒకటే, ప్రమాదం వేరువేరు విధాలుగా ఉంది. నాలుగవదిగా స్వర్గపు కృపను మిస్ అయిపోతాం. వి విల్ మిస్ గ్రేస్ ఫ్రమ్ హెవెన్.
కడవరి కాలమందు ప్రత్యక్షమయ్యేటువంటి కృపను గురించి మనం అంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. వి షుడ్ నాట్ లూజ్ గ్రేస్. ఆది సంఘములో అందరి యందు దైవ కృప అధికముగా ఉంది. ఈ రోజుల్లో అంత్య దినాల్లో సంఘములో కృప అందరి ఎడల అల్పంగా ఉంది. స్తోత్రం. లో బ్యాటరీ అన్నట్టుగా ఉంది. 10% లేదా 5% అన్నట్టుగా ఉంది. సరే, దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయాలు కాబట్టి జాగ్రత్త. గాడ్ ఈజ్ వార్నింగ్ us, హెచ్చరిస్తున్నాడు. ఒక హెచ్చరిక. జాగ్రత్త. ప్రవక్త మాట వినండి. ప్రవక్తలాగా మారండి అని కాదు. వింటే మారతాం. ప్రవక్తల గెటప్ వేసుకొని రండి, ప్రవక్తల పాత్రను పోషించండి అని కాదు. ప్రవక్తలను బడి వాళ్ళు ఎవరున్నారో, ప్రవక్తలను ఎవరు క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళ వెనకాల పొండని కాదు. కనుక ప్రవక్త మాట వినాలి, అనగా ప్రభు మాట. ఆ ప్రవక్తే ప్రభు, ఆ ప్రవక్తే యేసు ప్రభు, ఆ ప్రవక్తే నా వంటి ఒక ప్రవక్తను అని మోషే చెప్పినట్టు ప్రవక్త. స్తోత్రం. దేవుని స్తోత్రం. వీటి గురించి మనం ఆలోచించాం గత ఎపిసోడ్లో. రండి, మన సమయం అయిపోతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనకు ఉన్నటువంటి ఇంకా కొద్ది సమయంలో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఎంత వివరించినా మీకు అర్థం కావాలని రూలే లేదు. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయాలి. పరిశుద్ధాత్ముడు బోధించాలి. ప్రపంచంలో ఎంత బలవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా బోధకుని కన్నా పరిశుద్ధాత్ముడు శక్తివంతుడు. ఆయన ఇచ్చినటువంటి స్పష్టత, ఆయన ఇచ్చేటువంటి వివరణ, ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం ఎవరు ఇవ్వలేరు. హోలీ స్పిరిట్ ఈజ్ ద బెస్ట్ టీచర్. స్తోత్రం. యేసు పాఠశాలలో పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఆయన ఉత్తమ బోధకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి లెట్ ద హోలీ స్పిరిట్ విల్ టీచ్ us. మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందారు, అనగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు. కనుక వేరొకడు మీకు బోధించాల్సిన అవసరం లేదు. మూల పాఠాలు మీకు ఎవడు బోధించాల్సిన అవసరం లేదు. మూల పాఠమైనా, ముఖ్యమైన పాఠమైనా, లేకపోతే చివరి పాఠమైనా, ఏ పాఠమైనా సరే ఆయన ఆంతర్యములో నివసిస్తూ బోధిస్తాడు అని దేవుని వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 25వ వచనం. యాక్ట్స్ 3:25. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మాటలు మరలా చదువుతున్నాను. ఆ ప్రవక్తలకును, ఏ ప్రవక్తలకును? సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించురో ఈ దినము గురించి, ఈ దినముల గురించి, కుదురుబాటు కాలముల గురించి, లేదు అంటే విశ్రాంతి కాలముల గురించి ఎవరైతే ప్రవచించారో ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, స్తోత్రం, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. నీ సంతానమందు భూలోక వంశములందరూ, భూలోక వంశమంతా, లేకపోతే భూలోకంలో జనులందరూ, ఆల్ ద పీపుల్, ఆల్ ద నేషన్స్ ఆఫ్ ది ఎర్త్ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు. పితరుల కంటే ఏంటి? పితరుల దేవుడు అని పిలువబడ్డాడు కదా 13వ వచనంలో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. వారసులై ఉన్నారు అంటే మూల భాషలో కుమారులై ఉన్నారు. యు ఆర్ ద సన్స్. మనకొక ఐడెంటిటీ, మన అస్తిత్వాన్ని గురించిన ప్రకటన మనం ఇక్కడ చూస్తున్నాం. పేతురు ప్రసంగంలో చివరి మాటల్లో చేస్తున్నటువంటి, మీరు ఏమై ఉన్నారు? మేము సాక్షులం. సరే, మీరేమై ఉన్నారు? మీరు కూడా సాక్షులా? మీరు కూడా సాక్షులు కావచ్చు. మీరు వారసులై ఉన్నారు, మీరు కుమారులై ఉన్నారు. యు ఆర్ ద సన్స్, యు ఆర్ నాట్ స్లేవ్స్. మతానికో ప్రభుత్వానికో మీరు బానిసలు కాదు, మీరు కుమారులై ఉన్నారు.
పుత్రులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను చదువుతున్నాను 3వ అధ్యాయము 25వ వచనం. అండ్ యు ఆర్ heirs ఆఫ్ దేర్ prophecies. వారి యొక్క ప్రవచనాలకు మీరు వారసులై ఉన్నారు. మూల భాషలో ఆర్ సన్స్ ఆఫ్ ది ప్రాఫిట్స్, అనగా మీరు స్తోత్రం ప్రవక్తల యొక్క కుమారులై ఉన్నారు అన్నట్టుగా చెప్పబడింది. తర్వాత స్తోత్రం అండ్ ఆఫ్ ది కోవెనెంట్స్ గాడ్ మేడ్ విత్ యువర్ ఫాదర్స్. కోవెనెంట్ అని కాదు, కోవెనెంట్స్ అనగా నిబంధనలు, మీ తండ్రులతో పితరులతో చేసిన వాగ్దానములు. తర్వాత అండ్ హీ ప్రామిస్డ్ అబ్రహాముకి ప్రామిస్ చేశాడు. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలోను 26:4లోను. సరే, యువర్ డిసెండెంట్ విల్ బ్రింగ్ బ్లెస్సింగ్ టు ఆల్ ద పీపుల్ ఆన్ ద ఎర్త్. ఈ ప్రామిస్ అబ్రహాముకి ఏం చెప్పాడంటే, నీ వారసుడైన వాడు, డిసెండెంట్ అంటే నీ సంతానం, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచానికి పరలోకపు ఆశీర్వాదాలను తీసుకుని వస్తారు. నీ సంతానము, స్తోత్రం అంటే ఎవరోళ్ళు? గలతీ పత్రికలో రాయబడింది సంతానము క్రీస్తే అని రాయబడింది. సరే, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. మీ పూర్వీకులతో దేవుడు చేసిన ఒప్పందానికి, మీ పూర్వీకులతో దేవుడు చేసిన ఒప్పందానికి, ఉడంబడికకు మీరు వారసులు. దేవుడు అబ్రహాం అనేటువంటి మీ పితరునితో నీ వంశీయుని ద్వారా భూమి మీద ఉన్న ప్రజలందరినీ దీవిస్తాను. నీ వంశీయుని ద్వారా, నీ వంశములో వచ్చేవారి ద్వారా, నీ ఉదరములో నుంచి వచ్చే ఒక వ్యక్తి ద్వారా, అనగా ఇస్సాకు ద్వారా అని కాదు, యాకోబు ద్వారా అని కాదు, ఒకడు వస్తాడు అతని ద్వారా, అనగా అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు. అనగా అబ్రహాముతో కనెక్ట్ చేసి, ఇస్సాకుతో కనెక్ట్ చేసి, యాకోబుతో కనెక్ట్ చేసి, మోషేతోను సమూయేలుతోను అందరితో కనెక్ట్ చేసి యేసును ప్రజెంట్ చేస్తున్నాడు. యేసు క్రీస్తని, యేసు సేవకుడని, యేసు కుమారుడని, యేసు నామంలో శక్తి ఉందని యేసును గురించి హైలైట్ చేస్తున్నాడు. స్తోత్రం. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం చెప్తున్నాడు ఆయన? ఆయన చెప్పిన మాటల యొక్క ఉద్దేశం ఏంటి? మీరెవరో మీకు తెలియదు, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. యూ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్. మీరు తెలియక చేస్తుంది. మీరు ఈ పనులు, అటు పిచ్చి పనులు, పిల్ల చేష్టలు మీరు చేసింది, పిచ్చి చేష్టలు మీరు చేసింది మీకు తెలియకుండా చేశారు. కానీ మీరు గమనించాల్సిన విషయం, స్తోత్రం, మీరు సాక్షులై ఉన్నారు అని కాదు, కానీ మీరు వారసులై ఉన్నారు. వారసుడు వస్తున్నాడు. ఆ వారసుడు ఐజాక్. లోతు కాదు వారసుడు, ఎలియాజరు కాదు వారసుడు, ఇష్మాయేలు కాదు వారసుడు, ముగ్గురు వ్యక్తులు కాదు, 4వ వ్యక్తి అయినటువంటి ఐజాక్, అతనే అసలు సిసలైన వారసుడు. స్తోత్రం. యేసన్న గారి పాటల్లో, ఒక పాటలో స్తుతి గానాల వారసుడు అని రాయబడింది. స్తుతి గానాల వారసుడు. స్తుతి గానాల వారసత్వాన్ని పొందుకోవాలనుకున్నవాడు, ఆ స్తుతి గానముల ఆ స్తోత్రము, ఆ ఆరాధనను అందుకోవలసిన వాడు, దానికి అర్హుడైన వాడు యేసు అన్నట్టుగా ఆ పాటలో మాట ఉంది. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మీరు నేను వారసులం, దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, నవయుగ సైనికులం అనేటువంటి పాటని డాక్టర్ ఏబి మాసిలామణి గారు రాశారు. చక్కటి పాటది. దేవుని వారసులం, స్తోత్రం, అనగా దేవుని సంతానం, దేవుని బెడలం మనం అని చెప్పడమే దాని మాటల యొక్క ఉద్దేశం. సరే, ఏదేమైనప్పటికీ వారసులు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. దేనికి వారసుడు? వారసుడు సరే, ఈ పెద్ద ఆస్తి, ఇంత ప్రాపర్టీ, ఇన్ని ఎకరాల స్థలం, అపార్ట్మెంట్స్, ఎవరు వారసుడు? ఎవరో కాదు, ఆయన కుమారుడేనండి. బయట వాళ్ళు ఎవరో కాదు, ఆయన బంధువులు కాదు వారసులు. కుమారుడు లేనప్పుడు అది సరే, సమీప బంధువుని చూస్తారు.
ఎస్, నయోమి కోడలైన రూతు యొక్క భర్త చనిపోయినప్పుడు అతనికి సంబంధించినటువంటి స్థలమును విడిపించగలిగిన వాడెవడు? బోయజే. కానీ మరొక సమీప బంధువుడు ఉన్నాడు, అతను వద్దనుకున్నప్పుడు, అతను కాదనుకున్నప్పుడు బోయజ్ విడిపించాడు. కిన్స్ మ్యాన్ రిడీమర్. స్తోత్రం. బంధుధర్మము జరిగించినవాడు. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు వారసులై ఉన్నారు. దేనికో దానికి వారసత్వం లేకుండా మొట్టి వాటికి, ఏమీ లేని వాటికి వారసులు అవసరం లేదు. దరిద్రుడికి వారసులు లేరు, కానీ ధనవంతునికే వారసులు ఉన్నారు. ధనము అనే దాన్ని పక్కన పెట్టిన ఒక విధానానికి, లేకపోతే ఒక సిస్టమ్కి, ఆ పరంపర కొనసాగడానికి వారసులు కావాలి. మోషే వారసుడు యెహోషువ, ఏలియా వారసుడు ఎలీషా, పౌలు వారసుడు తిమోతి, లేకపోతే ఇతర వాళ్ళు. యేసు యొక్క వారసులు 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యుల ద్వారా ఇంకా కొంతమంది శిష్యులు వచ్చారు. వారి ద్వారా ఇంకా మరి ఇలా కంటిన్యూ అవుతున్నాం. మనము శిష్యులుగా మిగిలాం, మనం శిష్యులం అయ్యాం. దేవుని స్తోత్రం. మనము వారసులం. దేనికి? మీ పితరులతో చేసిన నిబంధన. భూలోకమంతా ఆశీర్వదించబడును అనేది కవెనెంట్. ఆదికాండం 15వ అధ్యాయంలో అది ఆ నిబంధన. ఏమి నిబంధన అంటే రక్త నిబంధన. పక్షుల్ని ఖండించి ఒక వెలుగు మాంసపు ఖండముల మధ్యలో నుంచి వెళ్ళింది, అనగా నిబంధన. రక్తము చిందించబడింది, బ్లడ్ కవెనెంట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే, స్తోత్రం, మీ పితరులతో చేసినటువంటి నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. అక్కడ రాయబడినది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వాగ్దానమునకు సమాన వారసులు అని రాయబడింది. సమాన వారసులైనటువంటి ఇస్సాకు, యాకోబు. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి, నిబంధనకు వారసులైనారు. వీఆర్ ద సన్స్ ఆఫ్ ద కోవెనెంట్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. రోమా 8:17 మనం అక్కడ గమనిస్తే, స్తోత్రం, మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. ఎస్, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. Since we are his true children, we qualify to share all his treasures. మనము నిజ సంతానమైనాం కాబట్టి ఆయన యొక్క నిధులను మనం పంచుకోవచ్చు అని రాయబడింది. And since we are joined to Christ, we also inherit all that he is and all that he has. Stotram. We will experience being co-glorified with him, provided that we accept his sufferings as our own. Number 1. పేతురు చెప్తున్నాడు, ఎవరు అడగలేదు, ఏంటండి మమ్మల్ని వారసులు అంటున్నావు, ఏంటిదంతా అని అడగలేదు. కానీ మనం అర్థం చేసుకుంటున్నాం. వారసులు అంటే నిబంధనకు వారసులు. రెండవది, మహిమ పొందుటకు, నిత్య మహిమను పొందుటకు వారసులు. నిబంధనకు వారసులు, నిత్య మహిమ పొందుటకు మనం వారసులం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మనము ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడును స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట అక్కడ మనకు కూడిన నిరీక్షణ మనకు కలుగును. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది నైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు. నిరీక్షణ మనకు కలుగునట్లు అంటే అక్షయమైనది నెంబర్ 1, 2 నిర్మలమైనది, 3 వాడబారిందైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. అలా కలుగునట్లు మనల్ని ఆయన జన్మింపజేశాడు, మనల్ని పుట్టించాడు, తన సువార్త, తన సంకల్పము చొప్పున మనల్ని కన్నాడు అని అర్థం చేసుకోవాలి. రెండవది, మహిమ పొందుటకు, అనగా నిత్య మహిమ పొందుటకు మనం వారసులమై ఉన్నాం. మూడవది, నిత్య స్వాస్థ్యము పొందుటకు, అనగా నిత్య జీవాన్ని పొందుటకు. దేవుని స్తోత్రం, మనము వారసులమై ఉన్నాం. దేవుని స్తోత్రం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి
కీడులకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దేశనైనను చేయక. చాలండి, మీరు పిలువబడ్డారు దేనికి? అక్కడ రాయబడిన మాటలు 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు. నెవర్ రిటాలియేట్ వెన్ సమ్వన్ ట్రీట్స్ యూ రాంగ్లీ నోర్ ఇన్సల్ట్ దోస్ హూ ఇన్సల్ట్ యూ, బట్ ఇన్స్టెడ్ రెస్పాండ్ బై స్పీకింగ్ ఎ బ్లెస్సింగ్ ఓవర్ దెమ్, బికాస్ ఏ బ్లెస్సింగ్ ఈజ్ వాట్ గాడ్ ప్రామిస్ టు గివ్ యూ. మీకు ప్రామిస్ ఇవ్వాలనుకుంటున్నాడు, అనగా మీరు ఆశీర్వాదానికి వారసులవుటకు పిలువబడ్డారు. అంటే దాని అర్థం ఏంటి? ఏం ఆశీర్వాదాలు వస్తాయి? ఆ పైన రాయబడింది, జీవమను కృపావరములో మీరు పాలువారై ఉన్నారు. కృపావరం, జీవం అనేటువంటి కృపావరం. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడినట్టు గ్రీకు మాటల యొక్క అర్థం ఏంటంటే, ఆశీర్వాదం అంటే గిఫ్ట్, గిఫ్ట్కు వారసులు ఉన్నట్లుగా, అనగా బహుమానానికి వారసులు ఉన్నట్లుగా, అనగా ప్రతిఫలానికి వారసులు ఉన్నట్లుగా. స్తోత్రం. ఇంకో మాట ప్రైజ్, అనగా ప్రశంసకు పాత్రులగునట్లుగా, ప్రశంసకు ప్రభువు చేత పొగడ్తకు వారసులగునట్లుగా మీరు పిలువబడితిరి, మనం పిలువబడ్డాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ముగించేస్తున్నాను. ఒకటి, మనం నిబంధనకు వారసులు, అబ్రహాముతో చేయబడిన నిబంధనకు వారసులు. రెండోది, నిత్యమహిమ పొందుటకు మనం వారసులమై ఉన్నాం. మూడోది, నిత్య స్వాస్థ్యమునకు మనం వారసులమై ఉన్నాం. నాలుగోది, ఆశీర్వాదములకు, నింగి నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలకు, అనగా పైనుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలకు మనము వారసులు. పిలువబడిందే ఉద్దేశం అది. కాబట్టి మనం కుమారులమై ఉన్నాం, నాశన పుత్రులం కాదు. మనము వాగ్దాన పుత్రులం, మనము నిబంధన పుత్రులం. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవజనులు రాజుబాబు గారు రాశారు, నిబంధనాజనులం, నిరీక్షణాధనులం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ఐడెంటిటీ, మన ఉనికి ఏంటంటే మనం వారసులమై ఉన్నాం. స్తోత్రం, దేవుని వారసులమై ఉన్నాం. ఆయన మనల్ని వారసులుగా చేశాడు. వారసులు కాని వారిని వారసులుగా చేశాడు. వారసులు లేకుండా ఉన్న వాళ్ళని ఆయన వారసులుగా చేశాడు. మనల్ని వారసులుగా చేసిన దేవుని స్తుతిస్తూ మన శేష జీవితం అంతా నమ్మకంగా ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.